నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర సహస్ర కోటి నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, త్రిపుర రహస్య జ్ఞానఖండ సారం అందులో సమాధి స్థితి యొక్క వివరణ అనేది మనం తెలుసుకుంటాం. ఈ సమాధి స్థితి వివరణ అనేది జనకుడు చెప్పిందంతా విన్న తర్వాత అష్టావక్రుల వారు జనక సంవాదం జరుగుతుందక్కడ. నిన్నటి ఎపిసోడ్‌లో అదే కంటిన్యూషన్ మనకి. ఇక్కడ ఆయన సమాధి స్థితి గురించి అడుగుతారు. మహారాజా, వ్యవహార దశయందు నిర్వికల్ప స్థితి చిదాత్మములు అయినటువంటి సమాధి స్థితులను సూక్ష్మంగా ఉండరని చెప్పారు. ఈ సూక్ష్మంగా ఉండని చెప్పేవి ఏ దశలో, ఏ విధంగా, ఏ దశలు ఇందాక మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆనాపానసతి, కాయానుపసన, విపස්සన అన్నట్టుగా మనం చేసుకుంటూ వచ్చాము. మళ్ళా ప్రతి విషయాన్ని విశేషంగా గమనిస్తూ వచ్చాము. అదే అడుగుతున్నాడు ఆయన వేరే విధంగా. జనకుడు ఇలా అన్నాడు. ఇప్పుడు ఆయన కంపారిజన్ వేరే దాంతో కంపారిజన్ చేస్తారు. ఇది పురాణం గదా! అలాగే ఉంటుంది. ప్రియురాలి చేత మొదటగా గాఢంగా కౌగిలించుకున్నప్పుడు పురుషుడు క్షణకాలం వెలుపల ఏ ఏ విషయమును ఎరుంగక నిద్రను పొందక నిశ్చలతతో ఉంటాడు. సడెన్‌గా వచ్చింది ఆ ప్రియురాలు కౌగిలించుకుంది. కౌగిలించుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏమిటి అనే దానికొస్తే, ఆ ఒక పురుషుడు ఏ విధంగా ఫీల్ అవుతాడు అంటే, ఏమీ తెలీదు. ఆ నిద్ర కూడా పొందలేదు. కానీ కంప్లీట్ సైలెన్స్ అయిపోయాడు. అది సమాధియే. అది కూడా సమాధి స్థితే. అంటే ఆ డీప్ మెడిటేషన్ కానీ క్షణకాలం ఉంటుంది. అలభ్యం అనుకున్న వస్తువు అనుకోకుండా లభించినప్పుడు నిద్ర లేకయే క్షణకాలం మనసు నిశ్చలత కలుగుతుంది. ఆ ప్రియురాలు అనుగ్రహిస్తుందా? ఆ కోరుకున్న ఆ ప్రేయసి నాతో నన్ను అనుగ్రహిస్తుందా లేదా? ఆ ప్రేమ నేను పొందుతానా లేదా? అన్నట్టుగా ఉన్న సమయంలో అనుకోకుండా అలభ్యం అనుకున్న వస్తువు అనుకోకుండా లభించినప్పుడు నిద్ర నిద్ర కూడా లేకుండానే ఇక్కడ నిద్రలో ఉందన్నాము, లేదా నిద్ర వస్తున్నట్టు అనిపించినట్టు అన్నాము. అది కూడా సమాధి. క్షణకాలం మనసు నిశ్చలత కలుగుతుంది. అది కూడా సమాధి. అలా సమాధి ఎన్ని విధాలుగా ఉంటుంది అనే దానికి ఆయన చెప్తున్నారు. నిర్భయుండై సంతోషంతో ఎక్కడో పోవుచున్న వానికి ఏ భయం లేకుండా నిర్భయంగా, హ్యాపీగా, దర్జాగా ప్రయాణం చేస్తున్నాడు. సడెన్‌గా పులి వచ్చింది. లేదా ఒక పాము వచ్చింది ఎదురుగా. అక్కడ వచ్చినప్పుడు ఏమవుతుంది? ఎనీ మూమెంట్ డెత్ విల్ హ్యాపెన్స్. ఏ క్షణమైనా ఆ ఎదురైనచో ఆ క్షణకాలం మనసు జీరో అయిపోతుంది. సడెన్‌గా యాక్సిడెంట్ అవ్వబోతుంది అనుకున్నప్పుడు అక్కడ కింకర్తవ్యం ఏముండదు. ఏం తెలీదు ఇంక అంతే. అలా స షాక్‌కి గురవుతాం. అలాంటి స్థితి కూడా సమాధి స్థితే. ఆరోగ్యవంతుడు కుటుంబ భరణం కుటుంబ కుటుంబ భరణ దక్షకుడు అత్యంత ప్రియుడైనటువంటి కుమారుడు మృతి చెందినప్పుడు విన్నప్పుడు తండ్రికి వెలుపల లోపల ఏది తోచక మనసు క్షణకాలం నిశ్చలమవుతుంది. ఇది ఇమ్మోర్టల్ టాక్స్‌లో టొరంటోలో, కెనడాలో జరిగినటువంటి ఒక సంఘటన అది. భార్య చనిపోయింది. కొడుకు సడెన్‌గా అతను కూడా సడెన్‌గా ఏం కాదు. డ్రగ్స్‌కి అలవాటైపోయి అతను చనిపోయినప్పుడు పూర్తిగా ఆళ్ళంతా ఇద్దరిని అలా పూడ్చి ఒక భార్య చనిపోయిన తర్వాత ఇతను కొన్ని రోజులకి చనిపోయాడు. ఇవన్నీ పూడ్చి వచ్చేసిన తర్వాత శ్మశానం నుంచి వస్తున్నప్పుడు పూర్తి సమాధిస్థితిలో ఉన్నాడు. అప్పుడే ఆంజనేయ స్వామి కనపడతాడు. అక్కడ ఇమ్మోర్టల్ టాక్స్ మనకి ప్రీవియస్‌గా మీరు ఇనుంటే గుర్తుంటే అది ఉంది. అదే పాయింట్ చూడండి ఎన్ని పాయింట్‌లో మనకి ఎన్ని ఉదాహరణలు సమాధిస్థితి. అది కూడా సమాధిస్థితే. మహాసుఖము, మహాభయం అంటే మృత్యు మహాభయం కదా! మహాసుఖం అంటే అబ్బా! ప్రేయసి కౌగిలించుకోవడం ఎంత సుఖమో అని అనిపించినప్పుడు. ఆ సుఖం అప్పుడు సమాధి స్థితి వచ్చింది. మృత్యు వస్తుందేమో వచ్చినప్పుడు
సమాధి స్థితి వచ్చింది. అలాగే ఆకస్మికంగా దుఃఖం వచ్చినప్పుడు, సంభవించినప్పుడు, మహా దుఃఖం వచ్చి సంభవించినప్పుడు ఏమైంది? అక్కడ కూడా మనసు విమర్శ కోల్పోయి స్వరూప స్థితి పొందింది. ఇదిరా నీ స్థితి, ఏమీ గాదు. ఇది నీ స్థితి. యూ ఆర్ జీరో, నథింగ్, సమాధి స్థితి. లోపల నువ్వేమీ లేదు. పైకి ఉన్న ఎట్ ఎనీ మూమెంట్ చూడండి. ఒక డెత్ సంభవిస్తుంది. జస్ట్ యూ కెనాట్ సడెన్‌గా వచ్చింది పాము. అయితే సడెన్‌గా వ్యాఘ్రం అంటే పులి వచ్చింది. పెద్ద పులి. ఆ! అలా వచ్చింది. ఇలా సంఘటనల్ని ఎంత వివరణాత్మకంగా చెప్తున్నాడో చూడండి. ఇవన్నీ క్షణికమైన సమాధులే. అప్పుడు అంతమునుపు టొరంటో అభ్యాసంలో అక్కడ ఆంజనేయ స్వామి గాల్లో తేలుతున్నట్టు అట్లా కనపడింది. కొంచెం ఇదిగో చూడు చూడు అని ఆ డ్రైవర్‌కి వాళ్ళ బ్రదర్ అంటే బ్రదరే చ చెప్తున్నప్పుడు, ఏమీ లేదు బయట అంతా నీవు సడెన్‌గా ఇలా షాక్‌కి గురయ్యేలా అనిపిస్తూ ఉంటుంది. నీ భ్రమ అంటాడు. తర్వాత చూస్తే కనపడ్డాడు. అంటే ఆ సమాధి స్థితిలో మనసు పూర్తిగా ఇంప్యూరిటీస్ అన్నీ పోయి జీరో స్టేట్‌కెళ్ళిపోతాం. కానీ ఎంతసేపు ఉన్నాం? క్షణికమైన సమాధి. ఇట్లే దశ నుండి నిద్రలోకి జారున్నప్పుడు, అంటే మెలకువగా ఉన్నావు. బోర్డర్ లైన్ స్లీప్ స్టేట్‌లోకి అంటే నిద్రలోకి క్రమక్రమంగా జారిపోతున్నప్పుడు, నిద్రలో స్వప్నం ఆరంభమవుతూ ఉంటుంది. ఓ పక్కన జస్ట్ మూవీ అంటే ఆ సినిమా కళ అనేది ప్రారంభమవుతుంది. స్వప్నం ముగిసి నిద్ర పైకి వచ్చినప్పుడు, బిగినింగ్ ఎప్పుడు? ఎండింగ్ అప్పుడు. నిద్ర ముగిసిన జాగృత దశలో వచ్చినప్పుడు క్షణకాలం మనసు దేనిని గ్రహింపక విమర్శ రహితమై ఇది నో కామెంట్, నో జడ్జిమెంట్ ఆ స్టేట్‌లో సమాధి స్థితి ఉంది. సమాధి స్థితి పొందుతుంది. అలాగే దూరమునందున్న ఏదేని ఒక పదార్థమును చాలా దూరంగా ఉంది. దూరంగా ఉన్న ఏదైనా ఒక పదార్థమును ఏకాగ్రతగా అలా చూస్తూ ఉన్నప్పుడు, బుద్ధితో చూస్తున్నప్పుడు మనసు దీర్ఘమై దేహమునందు దేహరూపంగా ఆ పదార్థమునందు ఆ పదార్థ రూపంగా ప్రసరిస్తుంది. దేహమునకు ఆ పదార్థమునకు నడుమ పెద్ద తాడు వలె ప్రసరించుతున్న మనసు అంటే ఎక్కడో ఉందది. కానీ తాదాత్మ్యం చెందాము. మనసు ఏ రూపము పొందకుండా నిర్వికల్పంగా ఉంటుంది. ఆ విధంగా కేవలమైన మనసు ప్యూర్ మైండ్‌గా ఉంటుంది. ఎందుకంటే ఏకాగ్రత అయింది. కేవలం ఇంక వేరేదేదీ లేదు. అలా అన్నమాట. ఇంత ఎందుకు ఒక మాట విను. ఈ వ్యవహారమంతయు భిన్నములైన ఖండజ్ఞానం అంటే పీసెస్ ఆఫ్ నాలెడ్జ్ సముదాయంగా జరుగుతుంది. చెట్టునందు ఒక ఖండజ్ఞానం. చెట్టుకు సంబంధించిన ఒక ఖండజ్ఞానం. పండునందు మరొక ఖండజ్ఞానం. అంటే పీసెస్ ఆఫ్ నాలెడ్జ్‌ని ఖండము. పీసెస్ అంటే ఖండము అని తెలుగు భాష ఇది. సో, పండునందు మరొక జ్ఞానం. ఈ ఖండ జ్ఞానములన్నీయు తరంగముల వంటివి. ఈ తరంగములకు లోపలనున్న అఖండమైన జలము వలె వివిధ ఖండ జ్ఞానములకు ఆధారంగా ఉన్న ఏకరూపమైన జ్ఞానము వ్యవహారమునందు ఎవరికీ స్మరింపదు. ఆ లోపల ఉన్నది ఆ పర్సెప్షన్ లెవెలు ఎవరికీ తెలియదు. ఇది నేను పండు గురించి మాట్లాడుతున్నాను, లేదా చెట్టు గురించి మాట్లాడుతున్నాను. ఇట్లా భిన్న భిన్నాలుగా ఉన్నాయి. అలాగే సముద్రంలో ఉన్న అపారమైన జలం, పైనున్న తరంగాలు విభిన్నంగా ఉంటాయి. వివిధ ఖండాలుగా ఉంటాయి తరంగాలకు. లోపల ఉన్న జలం ఏంటి? అఖండమైన జలం. పెద్ద జలరాశి. పైకి కనపడేవి ఏంటి? అలలు కనపడుతూ ఉంటాయి. కానీ ఈ అలలన్నిటికి ఆధారం ఏంటి? అపారమైన మహాసాగరం. అలాగే నీకు వివిధ రకాలుగా కనపడుతున్నటువంటి అన్నిటికి మూలమైన జ్ఞానం. ఆ జ్ఞాన ప్రవాహం. ఆత్మకు ధర్మమైన బుద్ధి అని మరికొందరు ఆచార్యులు చెప్తున్నారు. ఆ క్షణిక జ్ఞానములు లేదా ప్రవాహములో ఒక క్షణిక జ్ఞానమునకు మరొక క్షణిక జ్ఞానమునకు మధ్యలో ఒక జ్ఞానానికి మధ్యలో మనసుకి విరామం నిర్వికల్ప దశ ఉన్నది.
ఆలోచనకి మధ్యలో విరామం ఉంటుంది. లేదా ఒక ఆలోచన వెంటనే ఇంకో ఆలోచన వేగంగా రాదు. ఒక ఆలోచన పుడుతుంది. మనసు ఏదైనా ఒకటే ఆలోచన చేస్తుంది. రెండోది ఆలోచన చేయదు. తర్వాత వచ్చినప్పుడు దాని మీద దృష్టి పెడితే దాని వైపుకెళ్ళిపోతాం. కానీ మధ్యలో ఏమవుతుంది? ఒక నిర్వికల్ప దశ ఉంది. కావున తెలుసుకొనగలిగిన వానికి గలిగిన వానికి వ్యవహారంలో కూడా ప్రతి క్షణము సమాధి ఉన్నది. తెలుసుకోవాలనేటువంటి అవేర్‌నెస్‌లో ఉంటే ప్రతి క్షణము స్ సమాధి ఉంది. ఇతరులకు కూడా అది కొందేటి కొమ్ము వలె అసంభవంగా తోస్తుంది. అవేర్‌నెస్‌లో ఉన్నవాడికి అన్నీ దొరుకుతాయి. అవేర్‌నెస్‌లో లేని వాడికి అసంభవం. ఇది ఎక్కడండి ఏం చెప్తారండి మీరు అన్నట్టుగా ఉంటుంది. అది విని అష్టావకుడు మరలా అడిగాడు. వ్యవహారమునందు ఉన్న వారికి కూడా సమాధి సంభవమైనప్పుడు సంసారము ఎట్లు జరుగుతుందని. సమాధితో అంటే ఇంక కంప్లీట్‌గా ఉంటాడా? ఉండడు. సుషుప్తి యందు జడమైన అవ్యక్తము భాషించుచుండుట వలన ఆ దశయందు కృతార్థత లేదు. అంటే సుషుప్తి యందు ఆ నిద్రలో ఉన్నప్పుడు జడమైన అవ్యక్తము భాషించుచుండుట వలన ఆ దశయందు కృతార్థత లేదు. కానీ ఇప్పుడు మీరు చెప్పుతున్న నిర్వికల్ప దశయే సమాధి కదా! అందు శుద్ధమైన చైతన్యమే భాషించుచుండాలి గదా! అబ్సొల్యూట్ అవేర్‌నెస్ ఉండాలి గదా! ఆ చైతన్యమే సకలమై ఎ అజ్ఞానము నశింపజేయాలి గదా! అట్టి నిర్వికల్ప సమాధి కలిగిన వారికి మరలా సంసారం ఎట్లు సంభవిస్తుంది. జనకుడు ఇలా చెప్పాడు. ఈ సంసారము అనాదిగా సుఖ, దుఃఖ ప్రవాహ రూపమున మహాస్వప్నం అంటే దీర్ఘంగా ఉంది. పెద్ద స్వప్నం వలె ఎల్లర చేతను అంటే ఆల్ ది పీపుల్ అనుభవింపబడుచున్నది. అందరూ అదే గోలలో ఉన్నారు. దీనికి మూలమైన అజ్ఞానము దేని వలన పోతుంది? అజ్ఞానం దేని వల్ల పోతుంది? జ్ఞానం వల్ల పోతుంది. అజ్ఞానం జ్ఞానం చేతనే తొలగిపోతుంది. అది ఇక్కడున్న విశేషం. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈ యొక్క విశేషం మనం ఎరుకతో గమనిస్తున్నప్పుడు ఇవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. జ్ఞానము చేతనే తొలుగుతుంది కాబట్టి విద్వాంసుల చేత నిశ్చయింపబడింది సవికల్ప జ్ఞానమే. సవికల్ప జ్ఞానమే ఆ ఆ అజ్ఞానమును తొలగిస్తుంది. సవికల్ప నిర్వికల్ప జ్ఞానం వలన ఆ అజ్ఞానం నశింపదు. నిర్వికల్ప జ్ఞానము చీకటికి వెలుగు వలె దేనికి విరోధి కాదు. చిత్ర విచిత్రములైన బొమ్మలకు గోడ ఆధారంగా ఉన్నట్లు వికల్ప జ్ఞానముకు అన్నింటికీ నిర్వికల్ప జ్ఞానం ఆధారంగా ఉంది. ప్రతిబింబములు లేని అద్దమే కేవలమైన అద్దమైనట్లు వికల్పాలు లేని జ్ఞానమే కేవల జ్ఞానం. దాని యందు వెన్ని విధములైన వికల్పములు వస్తువులు వివిధ తత్వాలను బట్టి కనపడుతూ ఉంటాయి. అది ఏ వికల్పమును అడ్డగింపదు. అంటే మరొకసారి వికల్పము లేని జ్ఞానమే కేవల జ్ఞానం. ఓకే. దాని యందు ఎన్ని విధములైన వికల్పాలు వస్తువులు వివిధ తత్వములను బట్టి భాషించుచున్నను అది ఏ వికల్పమును అడ్డగింపదు. అద్దము ఏ ప్రతిబింబమును అడ్డగింపదు కదా! ఏ ప్రతిబింబం వస్తే అది ఏదొస్తే అది కనపడుతూ ఉంటుంది. సంసారమునకు మూలమైన అజ్ఞానం కూడా ఒక వికల్ప జ్ఞానమే. ప్రతిబింబము అద్దము అడ్డగింపలేనట్టు కేవల జ్ఞానం కూడా తన యందు ప్రతిబింబము ఉన్నచో ఈ వికల్ప జ్ఞానముకు అనగా అజ్ఞానమును అడ్డగింపదు. కావున కేవల జ్ఞానము చేత అజ్ఞానము తొలగెను. కేవల జ్ఞానం వలన అజ్ఞానం అనేది కేవల జ్ఞానం. ఓన్లీ అబ్సొల్యూట్ అనే దానికి అజ్ఞానం తొలగదు. అయితే
ఈ సంసార మూలమైన అజ్ఞాన కార్యకారణ రూపం అనేక విధాలుగా ఉంది. కార్యకారణ రూపం అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్. మళ్ళా కర్మ సిద్ధాంతం వచ్చేసింది. ఆత్మయందు పూర్ణత్వం తోచకుండుట కారణమైన అజ్ఞానము విభాగములు లేని ఆత్మ పూర్ణమే అగును. అంటే ఎటువంటి సెపరేషన్స్ లేకుండా ఉండింది. అయినను కారణమైన ఈ అజ్ఞానం ఆత్మయందు పూర్ణత్వం తోచకుండా చేస్తుంది. ఈ అజ్ఞానం ఏం చేస్తుంది? ఆత్మయందు పూర్ణత్వం పూర్ణత్వం ఉన్నా గాని, నువ్వు పూర్ణత్వం లేదురా, నువ్వు సామాన్యుడివిరా అన్నట్టు అది తోచకుండా చేస్తుంది. ఇక్కడ ఇప్పుడు నేను ఉన్నాను అను తలంపు కలిగించు దేశము, కాలము, ఆకారము అను విభాగములు పుట్టించుచున్నాడు. ఇక్కడ నేనున్నాను. కానీ యాక్చువల్‌గా ఇక్కడ ఉన్నావా? అంతటా నీవున్నావా? ఇది అక్కడున్న కీ పాయింట్. ఈ అజ్ఞాన వృక్షం చేత చిగురుటాకు వలె దేహము నేను, ఈ దేహాన్నే నేను అనేటువంటి అనుభావము మొదలుగా సంసారమంతా ఉంది. అంటే దేహమే, దేహాత్మ భావన అంటే దేహమే నేను. ఇక్కడ ఆత్మ అంటే మరి చూడండి వేరే దేహాత్మ భావన అన్నామనుకోండి. దేహమే నేను అనే భావన. ఈ దేహం అనే నేను అనే భావం మొదలుగు సంసారం అనేది అజ్ఞానం అనేది పెంపొందుతుంది. ఈ మూలమైన అజ్ఞానం తొలగిననే తప్ప సంసారం తొలగదు. ఇక్కడ సంసారం అనే దగ్గరకొచ్చేసరికి వేరే వేరే మీనింగు. భార్య, పిల్లలు ఉండేది సంసారం అని అనుకోవటం జరుగుతూ ఉంటుంది. కానీ వాస్తవం ఏంటి? చిత్తే చలితి సంసారో నిశ్చలే మోక్షయేవతు. చిత్తం చలించుచుంటే సంసారము. ఇలా ఉంటుంది. చిత్తే చలితి సంసారో నిశ్చలే మోక్షయేవతు. ఆత్మ పరిపూర్ణమను విజ్ఞానం చేత తప్ప అజ్ఞానం తొలగదు. అక్కడ కీ అది. ఆ పూర్ణాత్మ యొక్క విజ్ఞానం పరోక్షమని, అపరోక్షమని 2 విధాలుగా ఉంది. అంటే డైరెక్ట్ నాలెడ్జ్ అండ్ ఇండైరెక్ట్ నాలెడ్జ్. గురుముఖంగా శాస్త్రముల వలన కలుగు జ్ఞానం పరోక్షం. అంటే ఇతరుల నుంచి వచ్చింది. ఇది మోక్షమును, పురుషార్థమునకు సాక్షాత్తు కారణం కాదు. ఇట్స్ నాట్ పాసిబుల్. ఒక గురువు ద్వారా గాని బయట ఇతరుల దగ్గర నుంచి వచ్చింది. అది పరోక్షం. ఇతరుల నుంచి వచ్చింది. ఇతరుల వలన వచ్చింది. అది మనకు ఏ విధంగా కూడా సాక్షాత్తు మోక్షానికి, పురుషార్థానికి సాక్షాత్తు కారణం కాదు. ఇట్స్ నాట్ ద డైరెక్ట్ కాజ్. గురువు వలన గురువు చెప్పాడు. శాస్త్రాలున్నాయి. వాటి నుంచి పొందిన జ్ఞానము ఇది నిజమే అను విశ్వాసం మాత్రంగానే ఉంటుంది. అనుభవానికి రాదు. గురువు చెప్పారు కదా! అది నిజమే. శాస్త్రంలో ఉంది కదా! అది నిజమే. అనేటువంటి విశ్వాసం వరకే ఉంటుంది. అందువలన అది మోక్ష రూపమైన ఫలాన్ని కలిగింపదు. సమాధి యొక్క పరిపాకం వలన కలుగునట్టి విజ్ఞానము అపరోక్ష జ్ఞానమందురు. పరోక్షము, అపరోక్షం. పరోక్షం అంటే డైరెక్ట్ నాలెడ్జ్. అది ఏ కార్యమైన అంటే ఎఫెక్ట్ అదే ఎఫెక్ట్. కారణమైన అజ్ఞానమును నశింపజేస్తుంది. కాజ్ అండ్ ఎఫెక్ట్. అంటే ఏంటి? ఇక్కడ నువ్వు ఏది ఎఫెక్ట్ వచ్చింది? కాజ్ ఏంటి? అజ్ఞానం. అజ్ఞానం పోవాలి అంటే ఈ ఎఫెక్ట్ ఏం కావాలి? అంటే వి అపరోక్ష జ్ఞానం వలన, నీ స్వానుభవం వలన, నీ స్వానుభవ జ్ఞానం వలన ఈ యొక్క అజ్ఞానం అనేది పోయింది. ఆ విధంగా మోక్షం వచ్చింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, గురుముఖంగా శాస్త్రం వలన కలుగు పరోక్ష జ్ఞానం ముందుగా ఉండినప్పుడే గురువు చెప్తే కదా గుర్తు చేస్తాడు. గురువు అనేవాడు ఏం చేస్తున్నాడు? గుర్తు చేస్తాడు. గురువు అనేవాడు ఏం చేస్తాడు? గుర్తు చేస్తాడు. ఆ యొక్క డైరెక్ట్ నాలెడ్జ్ కాదు. ఒరేయ్! నువ్వు దేవుడురా అంటే ఆ దేవుడు అనే దాన్ని ప్రత్యక్షానుభవం కావాలి కదా! స్వానుభవం కావాలి కదా! స్వానుభవం కలగడం కోసమే నీ అంతట నువ్వు పొందితేనే తనకి మోక్షము. ఓహ్! అదా అని ఎగ్జాంపుల్ చెప్పాను. గురుముఖంగా శాస్త్రం వలన కలుగు పరోక్ష జ్ఞానం ముందుగా ఉండినప్పుడే సమాధి వలన కలుగు విజ్ఞానం కలుగుతుంది. అందువలన శాస్త్రజ్ఞానం లేని వారికి సమాధి కలిగినను దానివల్ల ప్రయోజనం లేదు. అందుకోసం ఆనాపానసతిలో మనం అవేర్‌నెస్‌లో లేకపోతే అనేక ఫలాలున్నాయి. ఆనాపానసతి అనేది ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ లైఫ్. మన జీవితంలో ఒక గౌతమ సిద్ధార్థుడు
బుద్ధుడు ఎలా అయ్యాడు? విత్ దిస్ మెడిటేషన్. అక్కడి నుంచే అనేక మార్పుల్ని అవేర్‌నెస్ గమనించినప్పుడే అతనిలో ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగింది. మనకి అలాగే గురుముఖంగా శాస్త్రం వలన కలిగి పరోక్ష జ్ఞానం ముందుగా ఉండినప్పుడే సమాధి వలన విజ్ఞానం కలిగింది. అయితే అందువలన శాస్త్రజ్ఞానం లేని వారికి, ఆ అవేర్‌నెస్ లేని వారికి సమాధి కలిగినను దాని వలన ప్రయోజనం లేదు. అలాగే ఈ మాణిక్యము అంటే ఏమిటి? మణులంటే ఏమిటి? అని ఏంటో తెలియని వాడికి కోశాగారం నందు ఉన్న ఆ మణి చూసినను ఇది మాణిక్యమని గ్రహింపజాలడు. వాడు కోశాగారంలోనే ఉన్నాడు. ఇది ఇలాంటిది దీని పేరు ఇది అని వాడికి తెలియకపోతే అదే అని కూడా వాడికి తెలీదు. మణిని గురించి తెలుసుకున్నవాడు దాని వలన దాని యందు దృష్టి ఉంచి పరిశీలించినచో, ఓహో! ఇది మణులలో రారాజు మాణిక్యము అని గ్రహింపగలడు. మణిజ్ఞానమునందు మరి ఒకడు ఎంత నిపుణుడైనను దాని యందు దృష్టి జ్ఞానం ఉండింది. కానీ ఆ దృష్టి నిలపలేకపోతే అది మణి అని గ్రహింపజాలడు. అది ఎగ్జాంపుల్ ఆయన చెప్పాడు. కావున విజ్ఞానమునకు ఫలము లభించిన నట్టి దానిని మూఢుడు విజ్ఞానమునకు ఫలంగా లభించినట్టి దానిని మూఢుడు అజ్ఞానం వలన కూడా పొందజాలడు. పండితులు విజ్ఞానవంతులైనను దాని యందు దృష్టి పెట్టకపోతే అది వారికి దొరకదు. ఆ ఫలం దొరకదు. శుక్ర నక్షత్రం గురించి శుక్ర నక్షత్రం ఆకాశంలో శుక్ర నక్షత్రం ఇలా ఉంది అని తెలియనివాడు ఆ తారని చూసిన అది శుక్రతార ఎన్ని దినాల్లో చూస్తుంటాడు ఆకాశంలో ఎన్నో నక్షత్రాలుంటాయి. ఇది శుక్ర గ్రహము లేదా ఈ శుక్రతార అని తెలియనప్పుడు గ్రహింపజాలడు. మరొకడు దాని గురించి విని ఉన్న దాని యందు దృష్టిని ఉంచకపోతే దాన్ని గ్రహించలేడు. నువ్వు దృష్టి నడపకపోయినా గ్రహించలేవు. నువ్వు అది అది ఫలానాదని తెలియకపోయినా నువ్వు గ్రహించలేవు. ఆ శుక్రతార ఏ దిక్కులో ఉన్నదో, ఎచ్చట ఏ ఆకారంలో ఉండునో తెలుసుకున్న తర్వాత శ్రద్ధతో నేను దీనిని తెలుసుకొనవలెనని నిశ్చయించి, ఓహో! ఇటువైపు చూస్తే ఉంటుందా? అని అటువైపు చూడటానికి శ్రద్ధ పెడతాడు. ఏకాగ్రతతో ఎవడు పరిశీలిస్తుంటాడో అట్టి బుద్ధిశాలి దానిని ఇది శుక్రతార అని గుర్తింపగలడు. కావున అజ్ఞానము చేత మూఢులు, శ్రద్ధ లేకపోవడం చేత పండితులు సమాధి దశలు పొందినా కూడా ఆ దశలలో వారు గుర్తింపు లేకుండా ఉన్నారు. ఇంకా ఎగ్జాంపుల్ చెప్తున్నాడు ఆయన. పెరటిలో నిధి ఉంది. పెరట్లోని నిధి ఉంది. దాన్ని గుర్తించలేకపోతే వాడి దగ్గర ఏ ఆస్తిపాస్తులు లేవు అని భిక్షాటనం చేయుచుండు దౌర్భాగ్యుల వలె. ఇట్టి వారందరూ సమాధి స్థితి కలిగి ఉన్నా కూడా దాని వలన ప్రయోజనం లేదు. అది. ఈ కారణం చేతనే శిశువులకు అజ్ఞానము తొలగకపోవటం వలన శిశువులెప్పుడు నిర్వికల్ప సమాధిలోనే ఉంటారు. కానీ వారికి అజ్ఞానం తొలగకపోవటం వలన దాని వలన కలుగు ఫలం కలగటం లేదు. దానివల్ల ఫలం కలగాలంటే మనకేం తెలియాలి? అలా ఆ యొక్క మదాలస లాలిపాట ఆ పిల్లలకి చెప్తే గాని ట్రాన్స్‌ఫర్మేషన్ జరగదు. రైట్. కాబట్టి ఆత్మ ఇట్టిదని దానిని గుర్తింపు చేయునట్టి శాస్త్ర జ్ఞానమే అనగా సవికల్ప జ్ఞానం. ఇంకా సందేహాలున్నాయి. సవికల్పం అంటే ఇంకా సందేహాలున్నాయి. అంటే అనుభవం లేదు. అది శాస్త్ర జ్ఞానమే. సంసారమునకు మూలమైన అజ్ఞానమును తొలగింపగలదు. ఎన్నో జన్మల యందు నిష్కామంగా చేసిన పుణ్యకర్మల చేత ఆత్మదేవత సంతుష్టురాలగును. ఆ దేవత సంతుష్టురాలై ఉన్నప్పుడే మోక్షమునందు కోరిక కలుగుతుంది. లేకున్నచో కోట్ల కొలది కల్పములు జరుగుచున్నను. మరిగా చూడండి, కోట్ల కొలది కల్పాలు జరుగుతున్నను మోక్షం కావాలనే కోరిక కలగదు. కోట్ల కొలది జన్మల అందు చేతనత్వముచే జన్మించుట దుర్లభం. ఎవ్రీ టైమ్ కాన్షియస్‌గా మనం ఉంటామా? ఉండం. అందున మనిషి జన్మ ఇంకనూ దుర్లభం. జంతువునాం నరజన్మ దుర్లభం అంటారా? అలాగా. మనుషుల్లో కూడా మళ్ళీ ఎలాంటి వాడై ఉండాలి? సూక్ష్మ బుద్ధి కలవాడై జన్మించుట పరమ దుర్లభం.
నీవే గమనింపు. సృష్టియందు స్థావరములలో 100వ వంతు కూడా జంగమములు లేవు. జంగమంలో 100వ వంతు కూడా మనుషులు లేరు. వారిలో కూడా మంచిని, చెడును, పుణ్యమును, పాపమును గుర్తింపకుండా పశువులతో సమానంగా నున్నవారు కోట్ల కొలది ఉన్నారు. మళ్ళా అందులో కూడా పాండిత్య గర్వంతో ఈ లోకమునందు, స్వర్గాది లోకములందు, భోగములందు కోరుచు పైకి కిందకి రాకపోకలు చేయువారు కూడా కోట్ల కొలది ఉన్నారు. హ్మ్. పండితులలో కొందరు వివేకవంతులు తత్వమును గ్రహింప పూనుకున్నారు. పూనుకొని మలిన సంస్కారముల ప్రాబల్యం చేత అద్వితీయమైన ఆత్మను గ్రహింపజాలరు. కొంత వివేకం ఉంది. కానీ మళ్ళా ఎక్కడో మళ్ళా డిఫైల్మెంట్స్ ఉన్నాయి. ఆ మాలిన్యం ఉంది. పరమేశ్వరుని యొక్క మాయ చేత అంధులైన వారికి, భాగ్యహీనులైన వారికి అద్వైత జ్ఞానము బుద్ధికెక్కదు. ద్వైతం అంటే రెండవది లేదు అనేటువంటి జ్ఞానం బుర్రకెక్కదు. అంటే బుద్ధికెక్కదు. బుద్ధిశక్తి చేత దానిని గ్రహింపగలిగిన కొందరు దౌర్భాగ్యులు విషయాకారం పొందని కేవల చైతన్యమిట్లుండును. అంటే అక్కడ ఏం జరుగుతుంది? తర్కవాదం మొదలయ్యింది. ఉన్నచో కుండ చట్టి మొదలగు వాని వలె ఎందుకు గోచరం? కుండ కనబడుతుంది, ఆ చట్టి కనబడుతుంది. అలా అయితే ఈ కేవల చైతన్యం ఇలా ఎందుకు కనపడదు? కావున లేదు అనేటి కుతర్కములతో దీన్ని తిరస్కరించుచుంటారు. ఓహో! భగవంతురాలైన మాయ యొక్క ప్రభావం ఏమని చెప్పుదును? చేతికి దొరికిన చింతామణిని ఇది మణియగునో కాదో అని సంశయంచే పారవేయునట్టి వాని వలె పండితులు కూడా ఆత్మను చూస్తుండయు మాయ చేత మోహితులై కుతర్కములు చేయుచు దానిని వదిలివేయుచున్నారు. ఏ విధంగా మనం బుద్ధుడు చెప్పిన జ్ఞానాన్ని భారతదేశం నుంచి విడిచిపెట్టామాట. పరదేవత యొక్క అనుగ్రహమును పొందినవారు మాత్రమే మాయ నుండి తప్పించుకొని శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అనగా శ్రద్ధతో, సరైన తర్కముతో, రైట్ యాటిట్యూడ్, రైట్ ఇంటెన్షన్ సరే విచారించి అద్వితీయమైన పరమపదమును పొందుతున్నారు. ఆ పదం పొందుటకు ఏ విధంగా పొందాలి అనేటువంటి ప్రొసీజర్ నేను చెప్తున్నాను విను అన్నాడు. దానికి ఎక్సర్సైజ్ కూడా చెప్తారు. మనం శ్రద్ధగా విందాం. అనేక జన్మలలో చేసిన పుణ్యం వలన పరదేవత యందు భక్తి కలుగుతుంది. భక్తితో పరమేశ్వరిని ఆరాధించి ఆమె అనుగ్రహమును పొందినప్పుడు భోగములందు ఆ విరక్తి కలుగుతుంది. అంటే ఏదో భోగాలు కోరి పరమేశ్వరుని ఆరాధించడం కాదు. అదెంత మూర్ఖత్వం అవుతుంది. అలా మరి ఈ జన్మని ఆఖరి జన్మ చేసుకోవాలి, నాకు జ్ఞానం కావాలి అనేటువంటి వైపుకే మనం ప్రయాణం చేయాలి. అప్పుడు ఏమవుతుంది? భోగంలో ఉంది విరక్తి, ఆత్మతత్వంలో ఉంది ఆసక్తి కలుగుతుంది. వైరాగ్యంతో ఇంకా వైరాగ్యం అంటే ఏంటి? తనకు అక్కర్లేని విషయాలను పక్కకు పెట్టి తనకు కావాల్సిన దాని వైపుకు దృష్టి పెట్టడమే. ఆత్మతత్వంకి మించింది పొందవలసింది ఏదీ లేదు. ఆత్మతత్వమునకు మించింది మరి పొందవలసింది ఏదీ లేదు అని దానినే పొందవలనని డిసైడ్ అవుతాడు. డిసైడ్ అయ్యి యోగానుశాసనం వెన్ యు ఆర్ డిసైడెడ్ టు బి ఏ యోగి అన్నట్టు అని నిశ్చయించి సద్గురువుని ఆశ్రయించినచో ఆయన గావించు బోధ వలన అద్వైత తత్వం తెలుస్తుంది. అద్వితీయమైన ఆత్మ ఉన్నది అని దృఢంగా తెలుసుకొనటయే. మరి గురువు బోధ వలన ఏమైంది? నీకు డైరెక్ట్ నాలెడ్జ్ కూడా కాదు, ఆయన చెప్పారు, పరోక్ష జ్ఞానమే. ఇట్లు తెలుసుకొనుటకు ఆ విధంగా గురువుముఖంగా శాస్త్రముఖంగా నువ్వు తెలుసుకోవటం వల్ల దాన్ని ఏమైంది? దాన్ని ఏమంటారు? విన్నావు, విన్నదాన్ని ఏమంటాము? శ్రవణము అంటాం. తర్వాత శాస్త్రసమ్మతమైన తర్కముతో దృష్టాంతములతో విచారించి సంశయాలు తొలగించుకుంటా మననము. ఇది ఎట్లయింది, ఇది ఎట్లయింది అని ఎవేరుగా తిరిగి శ్రవణం చేసిన దాన్ని తిరిగి మనకు మనం చెప్పుకోవడం మననము. అట్లు మననం చేత నిశ్చయించుకున్న ఆత్మస్వరూపమును మనసునందు నిలుపుకొనుట ధ్యానము. మనసు నిలుపుకుంటున్నప్పుడు
మనసు చంచలమైందనుకోండి, ఆత్మస్వరూపం దానియందు నిలవకున్నచో తీవ్రంగా ప్రయత్నించి, ప్రాణాయామాది సాధనములు అవలంబించైనను, అంటే శ్వాస గమనించినైనను అవేరుగా ఉంటూ, అత్యంతమైన పట్టుదలతో అపరోక్ష జ్ఞానము కలగవలెనను ధ్యానము కొనసాగెను. ఇదియే నిధి ధ్యాసన. ఈ ఎక్సర్సైజ్ ఏంటో చూద్దాం. ఏమిటి ఈ క్రమంలో నేను చెప్తానన్నాడు కదా జనక మహారాజు. శుద్ధమైన ఆత్మ స్వరూపంగా నా మనసుని చాలా సేపు నిలుచునుగాక అయిపాయే. యద్భావం తద్భవతి కదా! అంతా భావన సిద్ధి గురించి కదా వ్యవహారం ఉండింది. శుద్ధమైన ఆత్మ స్వరూపంగా నా మనసు చాలా సేపు నిలుచుగాక అని సంకల్పించి, ఆ సంకల్పమును మరవకుండా నువ్వు ఏ విధంగా శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు వేరే ఆలోచన పెట్టి పడిపోకుండా మళ్ళీ తిరిగి అగైన్, అగైన్ అండ్ అగైన్ మళ్ళా ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ ఏ విధంగా పెట్టుకున్నామో, ఇక్కడ నీకు ఆబ్జెక్ట్ ఆఫ్ రైట్ ఇంటెన్షన్ సరైన సంకల్పం పెట్టుకున్నాడు. శుద్ధమైన ఆత్మస్వరూపంగా నా మనసు చాలాసేపు నిలుచుగాక అని సంకల్పించి, ఆ సంకల్పాన్ని మరవకుండా సంస్కార రూపంగా మాటి మాటికి పైకి తెచ్చుకొనుచు ఆత్మతత్వమును మనసునందు నిలుపుకొను ప్రయత్నము రైట్ ఎఫెక్ట్ అదే ధ్యానం. ఈ ధ్యానం యొక్క అభ్యాసం నందలి అతిశయము చూడండి, అతిశయము చేత అండ్ ఓవర్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ అగైన్ అంటే ఆ రిపిటేషన్ వలన, ప్రాక్టీస్ వలన, అతిశయం వలన సంకల్పం యొక్క అభ్యాసం నందలి అతిశయము చేత అనగా సంకల్పం యొక్క సంస్కారము చేత, బలము చేత, సంస్కారం యొక్క బలము చేత ప్రాక్టీస్ చేయంగా బలం వస్తుంది. బలము చేత ఇష్టం వచ్చినంత సేపు మనసును ఎలా కావాలంటే అలా ఆత్మస్వరూపంగా నిలుపుకుంటాడు. అది సవికల్ప సమాధి. జస్ట్ అక్కడ ప్రయత్నం ఉంది. అప్రయత్నంగా వెళ్ళాలి కదా! ఈ సమాధి యందు కొనసాగించేంత కొంతకాలమునకు సంకల్ప సంస్కారముల యొక్క ప్రేరణ లేకుండానే నువ్వు ఏ సంకల్పం పెట్టుకోనక్కర్లేదు. కళ్ళు మూసుకున్న సమాధిస్తులకి మనసునందు ఇష్టం వచ్చినంత సేపు ఆత్మస్వరూపంగా నిలిచి ఉంటావు. అది నిర్వికల్ప సమాధి స్థితికి చేరుకుంటావు. చూడండి ఎంత ప్రాసెస్ ఎలా ఉందో. సో, మళ్ళా ప్రాసెస్ శుద్ధమైన ఆత్మస్వరూపంగా ఏమైనా సంకల్పం పెట్టుకున్నాడు? శుద్ధమైన ఆత్మస్వరూపంగా నా మనసు చాలా సేపు నిలుచుగాక అని సంకల్పించి, ఆ సంకల్పమును మరవకుండా సంస్కార రూపంగా మాటి మాటికి పైకి తెచ్చుకొనుచు ఆత్మతత్వమును మనసునందు నిలుపుకొను ప్రయత్నం చేయడం ధ్యానం. ఆ ధ్యానం యొక్క అభ్యాసంలో అతిశయము అంటే సాధన చేయంగా ఆ సంకల్పం యొక్క అభ్యాసం కూడా అతిశయమై, అనగా సంకల్పం యొక్క సంస్కారం యొక్క బలము చేత ఇష్టం వచ్చినంత సేపు మనసును ఆత్మస్వరూపంగా నిలుపుకొని గలుగుతాడు. అది సవికల్ప సమాధి. ఈ సమాధిని ఇంకా కొనసాగిస్తే కొంతకాలమునకు ఆ సంకల్ప సంస్కారముల యొక్క ప్రేరణ లేకుండానే, అవతకరలు లేకుండానే మనసునందు ఇష్టం వచ్చినంత సేపు ఆత్మస్వరూపంలో నిలిచి ఉంటాడు. దీనిని నిర్వికల్ప సమాధి అంటారు. దీని యందు పరమపదమైన ఆత్మస్వరూపం అపరోక్షంగా గోచరించను. ఇంకా డిస్టెన్స్ ఉంది. ధ్యానం యొక్క పరిపక్వతే నిర్వికల్ప సమాధి. అప్పుడు ఆత్మతత్వం గోచరించిన తర్వాత సమాధిని వదిలి మరుక్షణం శాస్త్రం వలన చెప్పబడిన ఆత్మతత్వము, సమాధి యందు గోచరించిన ఆత్మతత్వం రెండు ఒకటే కాదా అనే ప్రమాణంగా తెలుసుకోవటమే. అప్పుడేమవుతుంది? సోహం అదే నేను అని తెలుసుకుంటాడు. ఆ పరమాత్మయే నేను అని గుర్తింపవలె. అప్పుడు గుర్తించుటే ప్రత్యభిజ్ఞ అంటారు. ప్రత్యభిజ్ఞ. దాని చేత సంసారమునకు మూలమైన అజ్ఞానం సమస్తం నశిస్తుంది. నో డౌట్, సంశయం లేదు. మనసునందు వికల్పములు పుట్టకుండుట ఏ నిర్వికల్ప స్థితి. ఆత్మస్వరూపం తప్ప మరి దేనిని మనసులో జొరపడకుండానట్లు చేసిన వికల్పములు పుట్టవు. వేరే ఏ ఆలోచనలోనికి రానివ్వకుండా మనకి ఏది కావాలో దాని మీదే దృష్టి నడపడం. మనసు వివిధ పదార్థముల యొక్క ఆకారమును పొందుచుండుట వికల్ప స్థితి. మనసులో రకరకాల ఆలోచనలు వస్తాయి. దాని రకరకాల రూపాలు వస్తూ ఉంటాయి. మళ్ళా
ఆడియో, వీడియో ప్రెజెంటేషన్ వచ్చేస్తుంది. ఆ! గోడ మీద బొమ్మలను తుడిచివేసినచో అది శుద్ధమైనట్లే, మనసులో వికల్పములు లేకుండా చేసినచో అది స్వయంగా శుద్ధమై నిర్వికల్పమగును. ఇదియే పరమపావనమైన పదము. మాయ యొక్క ప్రభావం చేత పండితులు కూడా ఈ విషయమునందు భ్రాంతి నొందుచున్నారు. ఈ పరమ పదమును పొందదగిన వారు 3 విధాలుగా ఉన్నారు. గురువుల శ్రవణము చేయుచున్నప్పుడే ఎట్ ది స్పాట్ విన్నంతనే వెంటనే ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుంది. ఆయన ఒక్కసారి బోధించినంతనే మనసు నిధిధ్యాసనలో మరుక్షణము ఆ పదాన్ని తెలుసుకోగలిగిన వారు ఉత్తములు. సాధన చేత కొంతకాలం తెలుసుకున్నవారు మధ్యములు. చిరకాల సాధన చేసి చిట్ట చివరికి తెలుసుకున్నవారు అధములు. ఉత్తములకు పరమపదములు పొందుటలో క్లేశమే ఉండదు. స్పాట్‌లోనే విషయం వినగానే పట్టుకోవాలి. అది అక్కడున్న విషయం. సో ఫ్రెండ్స్, ఇంతవరకు మనం ఉందాం. రేపు ఆ వెన్నెల రాత్రి యందు జరుగుతున్నటువంటి విషయాన్ని చూసినప్పుడు ఎలా ఉంటుందనే పాయింట్ మీద చెప్పుకుందాం. థాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ డే టు యూ ఆల్. పౌర్ణమి రోజు మొదటి రోజు ధ్యానం ముగించుకున్నాం. తర్వాత త్రిపుర రహస్య జ్ఞానకాండ సారంలో సమాధి స్థితుల్లో ఇలా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్‌తో చెప్తూ ఉన్నటువంటి ఆ జనక మహారాజు అష్టావక్రుల వారికి చెప్తున్నారు. దాని గురించి మనం వింటున్నాం. సమాధి స్థితి వివరణ గురించి. సో థాంక్ యూ మాస్టర్స్. హ్యాపీ డే టు యూ ఆల్ విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ మాస్టర్స్. మ్యూజిక్ మెడిటేషన్ లేదు, దయచేసి గమనించండి. మ్యూజిక్ అనేది రిపిటీషన్‌గా వాడుతున్నాం కాబట్టి మనకి ఛానల్ మీద ఇబ్బంది అంటే ఆహ్, ప్రాబ్లమ్ వచ్చింది. కాబట్టి మనం గైడెడ్ మెడిటేషన్ చేస్తున్నాం. అలాగే తదుపరి గైడెడ్ మెడిటేషన్ తర్వాత ఈ యొక్క ఆత్మజ్ఞానపరమైన విషయాలు తెలుసుకుందాం.